హను రాఘవపూడి మీకు మెంటర్ అనుకోవచ్చు. అందరూ ఇన్ అ వే హను ఒక రకంగా మెంటర్ అయితే మోర్ టు డూ ఐ థింక్ శేఖర్, అనీష్ కురువిలా, వీళ్ళు. శేఖర్ గారు అయితే డెఫినెట్లీ హీజ్ అదొక వ్యసనం అనాలి. శేఖర్ గారు ఒక వ్యసనం. అదే ఆయనతో ఉంటే కొంచెం కొన్ని రోజులు జర్నీ చేస్తే యూ విల్ ఫీల్ లైక్ యూ కెన్ డూ సంథింగ్ ఇంట్రెస్టింగ్ డిఫరెంట్గా. అంటే ఆయన నుంచి నేర్చుకునేవన్నీ. అంటే ఆయన ఆవకే బిర్యానీ ప్రొడ్యూస్ చేసేటప్పుడు అంటే సింపుల్ థింగ్స్ ఉండేవి. ఆయన ఎప్పుడు ఒకరోజు మేము ఏదో సరదాగా ఆయనతోటి గోదావరి చేసాము, మాకు చిన్న ఇది ఉంటుంది కదా, సో లవ్ హ్యాపీ డేస్ ఏదో సిట్టు కొట్టాం కదా అని చెప్పి ఒకసారి ఏదో చిన్న షోరూమ్కి వెళ్ళి మర్సిడీస్ కారు ఎలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పి శేఖర్ గారు ఒకరోజు ఈవినింగ్ మేము ఏదో సెట్ ఇక్కడ వనసలిపురంలో సెట్ వేస్తే, రామోజీ దగ్గర సెట్ వేస్తే అక్కడ డాబా సెట్. ఓకే. ఈవినింగ్ వచ్చేటప్పటికి ఏదో నేను బ్రోషర్లు ఈసలు తీసుకుని వెళ్ళా. ఉంటాయి కదా శేఖర్ గారు మనకి ఆ కార్లో తిరిగారు. రైట్. వెళ్తే ఆయన ఫుల్ ఆ రోజు ఫుల్ క్లాస్, అది మీరు అన్నట్టు ప్రొడ్యూసర్ క్లాస్ ఆయన అసలు సినిమా ఎలా స్టార్ట్ చేసాం మీ అందరికి అర్థమవుతుందా? ఓకే. అసలు ఇప్పుడు నెక్స్ట్ 25 lakhs మనకు ఉంటే మనం ఏం చేయొచ్చో మీకు తెలుసా? ఓకే. ఇది లేకుండా మనం బ్రతికితే ఇంకేం దానికి. సో అట్లా ఈజ్ లైక్ ఐ సెడ్ ఇస్ వ్యసనం. సో దెన్ యూ బికమ్ more రియాలిటీలో ఉండాలి, సింపుల్ లైఫ్ ఉండాలి. సింపుల్ లైఫ్ అనేది అంటే అందరికీ ఏవో కోరికలు ఉంటాయి, కానీ రియాలిటీ చెక్ అనేది ఇంపార్టెంట్ కదా. కరెక్ట్. అవును. ప్రొడ్యూసర్ కలిసాము, వీళ్ళు చేయబోతున్నారా లేదా, వీళ్ళు ఏంటి ప్రాబ్లం, వీళ్ళది పొద్దున ఏంటి అనేది అంత హ్యూమానిటీ కూడా లేకుండా ఉండలేం కదా. ఎక్కడో చిన్నది ఉంటది, ఇది అవుతుందా లేదా అవ్వదా అంటే చెప్పి పంపించడం ఎట్లా చేసేవాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వచ్చారు దేర్ యూస్ టు బి యంగ్స్టర్స్ అండి, వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు ఏముండదు వాళ్ళకి, యూనో ఇప్పుడు ఉన్నారు అలాంటి వాళ్ళు. ఓకే. మీకు అర్థమైపోయిందా వాళ్ళు చేస్తారు లేదని? అర్థమైపోతుంది. ఇప్పటికి కూడా కొంతమంది ప్యాషన్ ఉంటుంది చేయాలనుకుంటారు, కానీ వాళ్ళతో చేస్తాను నేను యాక్చువల్గా. ఐ పుష్ దెమ్ టు డూ ఇట్, బట్ ఆస్క్ దెమ్ టు డూ ఇట్ ఇన్ లెస్ బడ్జెట్. కొంచెం బీ కేర్ఫుల్, వాట్ ఈస్ దర్ ఇంప్లికేషన్స్, అర్థమయ్యి దిగుతున్నారా లేదా. అది బియాండ్ ద స్కోప్ వెళ్తుంటే మాత్రం వెరీ డైరెక్ట్గా చెప్తాను నేను. ఇప్పుడు ప్రొడ్యూసర్కి అయినా ఫోన్ చేసి చెప్తాను రాత్రి అయినా కూడా, దట్ దిస్ ఇస్ నాట్ సంథింగ్ దట్ విల్ గివ్ యూ ఎనీ మనీ, మీకు ఆర్ యూ సేఫ్. చాలా మంది చెప్పలేక సేఫ్ అండి అని చెప్తారు. కొంత డిస్కషన్ చేసి కొంచెం వాళ్ళతో కాస్త మాట్లాడిన తర్వాత అప్పుడు దే విల్ కమ్ టు రియాలిటీ. ఒక ల్యాండ్ ఉందండి, అది ల్యాండ్ అమ్మానండి, పోస్ట్ ప్రొడక్షన్ కల్లా ఇది వచ్చి శాటిలైట్ వస్తే చేద్దాం మనకి, ఎందుకంటే మనకు తెలుసు ఏమవుతుంది అవుతుందంటే. అప్పుడు శాటిలైట్ లేదు కదండి ఇవాళ, వాట్ ఈస్ ద వాల్యూ రైట్ నౌ. ఒకప్పుడు ఆడియో రిలీజ్కి ఇచ్చేవాళ్ళు డబ్బు. వి యూస్ టు యూనో అంటే ప్లేస్ అ మూవీ దిస్ థింగ్ ఆన్ ఆడియో రైట్స్. 25-30 లక్షలు వస్తే ఇదేంటిది వీళ్ళు ప్రొడక్షన్ కొంచెం పెట్టుకునే వాళ్ళు, వాళ్ళకి కొంచెం అడ్వాన్స్ ఇచ్చేవాళ్ళు. సో మ్యూజిక్ నడిచిపోయేది, కొంచెం ఇటు నుంచి వెళ్ళేది, ఏదో అంటారండి. ఇప్పుడు ఎవరు హూస్ గివింగ్ దట్ మనీ? సో అలా లేనప్పుడు అంతమంది ప్రొడ్యూసర్స్ ఎందుకు వస్తున్నారు ఇండస్ట్రీకి? ఉన్నారు కదా బకరా అని చెప్పి చేసేస్తున్నారు. సో అలాంటప్పుడు కొంచెం బాధ ఉంటుంది. కొంతమంది వెరీ క్లియర్ కట్. అలానే సందీప్ ని నేను ఫస్ట్ కొన్ని రోజులు అవాయిడ్ చేశా. ఓకే. యంగ్స్టర్ ఆస్ట్రేలియా అంటున్నాడు, మళ్ళీ ఎన్ఆర్ఐ, మళ్ళీ ఇదే గోలా, మళ్ళీ డబ్బులు పోగొట్టుకోవడం, ఇంకొక మంచి వస్తున్నాడు అని చెప్పి అంటే. బట్ యా, ఈజ్ అ ఫెంటాస్టిక్ పర్సన్. అర్జున్ రెడ్డి చేసినప్పుడు ఫస్ట్ మీటింగ్ లోనే ఐ వాజ్ సో మచ్ ఇన్ లవ్ విత్ హిమ్. దట్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ పర్సన్స్ ఐ మెట్ ఇన్ లైఫ్. అంటే చంద్రశేఖర్ రెడ్డిని కలిసినప్పుడు ఆ ఫీలింగ్ వస్తుంది, అలానే శేఖర్ కలిసినప్పుడు సేమ్. అందాల రాక్షసి ఫస్ట్ ఫిల్మ్. సో మరి ఆ ఫస్ట్ ఫిల్మ్ అప్పుడు దాంట్లో మీరెందుకు లేరు? ఎక్కడో చిన్న డిస్కషన్ జరిగిందండి, అదేదో అది అంటే కంప్లీట్ గా నేను చెప్పలేను, బికాస్ అదర్ హీరో ఇంకొక హీరో కూడా ఇన్వాల్వ్ అయినారు జరిగింది. బట్ అతనికి కొంచెం ఇంకొక సినిమా చేస్తే బాగుంటుంది హను అని అనిపించడం. దెన్ హీ పిచ్డ్ ఇట్ యాజ్ ఎ న్యూ కమర్స్, అంటే కొత్త డైరెక్టర్ కదా, ఫ్రెష్ ఇద్దరు కొత్త వాళ్ళు, నవీన్ అండ్ రాహుల్, మంచి యాక్టర్స్, వాళ్ళని పెట్టడం జరిగింది. ఐ యూస్ టు గో ఆన్ ద సెట్ అండ్ ఆల్ దట్. ఫస్ట్ ఇట్ స్టార్టెడ్ యాజ్ అ డిఫరెంట్ స్మాల్ ప్రాజెక్ట్ అండ్ బికేమ్ వెరీ బిగ్. తర్వాత వారాహి వాళ్ళది ప్రొడ్యూసర్, అది కూడా మంచి పిచ్చింగ్ వచ్చింది.
ఐ వాస్ వెరీ వెరీ ప్రౌడ్ మూమెంట్ నాకు అసలు అది యాజ్ అ బ్రదర్. యాక్చువల్గా ఖచ్చితంగా మీరు ఆ దాంట్లో అది ఇప్పుడే కాదు ఎప్పుడు అనుకుంటూ ఉంటాం అది అది హను సినిమాలో ఎప్పుడో ఉండాలి కదా అని. ఆ సినిమాలో అయితే ఖచ్చితంగా 2 క్యారెక్టర్లు కనపడుతున్నాయి. వన్ ఆఫ్ ద క్యారెక్టర్స్ ఆర్టిస్ట్ యాక్చువల్గా పెయింటింగ్స్ కరెక్ట్ అంతే కదా. అవును అవును. బట్ ఇది కూడా లవ్లీ 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 ఫిలిం. అండ్ ఆ సినిమా చాలా నేను ఐ యూస్ టు బి ఫోర్ రన్నర్ టార్చ్ బేరర్ లాగా సినిమా ఆడాలి, ఈ సినిమా చూడండి. ఎందుకంటే హను టాలెంట్ ఇస్ నాట్ నార్మల్. అసలు ఆ టైంలోనే హీ యూస్ టు బి సో మ్యాడ్ అబౌట్ సౌండ్ డిజైన్, గ్రాఫిక్స్, అసలు ఎలా చేయొచ్చు అన్నిటి మీద అవగాహన ఎక్కువ ఉన్న మనిషి. అండ్ ఇండస్ట్రీలో అందరితో కలిసి వాళ్ళం. వెస్టర్న్ డైరెక్టర్స్ లో చాలా హెడ్ ఉండేవాడు. ఇప్పటికీ సో ఫైనలీ ఇప్పుడు ఫౌజీలో వి బోత్ వి ఆర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఇట్. సో ఫౌజీలో టైం పట్టిందా అని నథింగ్. అది పెద్ద ఏముంది, అది టైం ఏముంది, అలా చేస్తున్నాడు జర్నీ. ఒక రోజు ఏది ఢిల్లీ నుంచి మిమ్మల్ని పిలిపించి అది సి డైరెక్టర్ కి ఎప్పుడు కానీ ఐ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఓన్లీ ఇఫ్ హీ సేస్ ఐఎమ్ నాట్ టేకింగ్ యూ. నాట్ టేకింగ్ యూ అంటేనే దాంట్లో చాలా మీనింగ్ ఉంది. దాంట్లో ఎంతో కష్టం కదా ఎవరికన్నా. నేను తీసుకోవట్లేదురా అని చెప్పడం ఎంత కష్టం అండి. ఇప్పుడు మీరు నాకు పరిచయం అయ్యారు, ఏదో ఏముంది, నేను చాలా మంది అదే చెప్తుంటా, ఈ పరిచయాలతో సినిమాలు తీయకండి రా బాబు అని. సో పరిచయాలతో సినిమాలు అవసరం లేదు. శేఖర్ గారితో పరిచయం అంత ఉంది, మరి నెక్స్ట్ సినిమా అంటే నో, వై విల్ ఇట్ టేక్, వై, వాట్ ఈస్ ద నీడ్. కానీ క్లారిటీ శేఖర్ గారు వెంటనే మీకు వెంటనే చేశాడు ఆయన. అవును, దాని తర్వాత వచ్చినప్పుడు సో అదే కదా. ఇప్పుడు మళ్ళీ సీతారాములు నేను చేయాలి, అది వేరే రకం కుదరలేదు. అది ఇక్కడ ప్రభాస్ గారి సినిమా కాబట్టి కుదిరింది. అదొక 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 అన్నిటికీ అంటారు కదా, అది కొన్ని కుదరాలి. నెంబర్ ఆఫ్ డేస్, వాళ్ళ ప్రొడక్షన్ హౌస్ కూడా మైత్రి. సో ఇట్ ఆల్ హెల్ప్డ్ అని అనుకున్న ఇది ఫైనల్లీ ఈ సినిమాలో మనకి కుదిరింది. అట్లా అర్జున్ రెడ్డిలో ఈ బ్రదర్ క్యారెక్టర్ అనేది ఫిక్స్ చేశారు అక్కడే ఆస్ట్రేలియాలో అనుకోండి ఆయన ప్రకారం. రెండో సినిమాలో మీరు అప్రోచ్ అవ్వలేదా? బీర్ సింగ్ అది టోటల్ నేషనల్ ప్రాజెక్ట్ కదా, అంటే విత్ ఆల్ హిందీ పంజాబీ పీపుల్. ఇన్ఫాక్ట్ పంజాబీ పీపుల్ ఎవరుంటే బాగుంటుందని 2-3 సార్లు కాన్వర్జేషన్స్ ఆయనతో జరిగినాయి ఫోన్లో. అంటే ఎవరు క్యారెక్టర్స్ లో నేను ఒక 2-3 ఆప్షన్స్ పంపించేవాడిని. అది వెరీ ఇది సినిమా ఇండస్ట్రీలో అందరం చాలా నార్మల్ గా ఇది ఒక క్రియేటివ్ ప్రాజెక్ట్ లా డీల్ చేస్తాం, కానీ నువ్వు నాకు ప్రాజెక్ట్ ఇస్తావా అని ఐ డోంట్ థింక్ అలా ఉండదు యాక్చువల్ గా. సమ్హౌ వి ఆల్ థింక్ లైక్ దట్. అదేం ఉండదు. అంటే అలా ఉన్న వాళ్ళు ఉంటారు, క్యారవాన్ల కోసం గొడవలు చేసే వాళ్ళు యాక్టర్లు కూడా ఉంటారు, బట్ దట్స్ ఆల్. అంటే అది కూడా ఉంటుంది, క్యారవాన్ గొడవలు కూడా ఉంటాయి. కామన్ కదా, అంటే ఈగోస్ ఉంటాయి కదా, అంటే నా క్యారవాన్ ఉందా, క్యారవాన్ లేదా, అది వసతుల ప్రకారం ఉండొచ్చు. బట్ క్యారవాన్, పెద్ద క్యారవాన్ ఎందుకు, చిన్న క్యారవాన్ నాకెందుకు ఇచ్చారు, అది రాగానే అంటే మనం చిన్న బూర్చారా మనల్ని. ఇట్ ఈస్ నాట్ జస్ట్ సినిమాల్లో. మీరు పెళ్లికి పేరంటానికి వెళ్ళండి, ఆ చీర పెట్టారా, ఈ చీర పెట్టారా, సిమిలర్ సేమ్ థాట్ ప్రాసెస్ ఎక్కడ మారదు కదా, అదే నడుస్తూ ఉంటుంది. ఎందుకు అగైన్ మన దగ్గర అగైన్ వి హ్యావ్ క్లాసిఫికేషన్ కదా, ఇది ఇక్కడ నుంచి ఇదైతే ఇది, దానికైతే అక్కడ నుంచి అదొక. సో ఇట్ బికమ్స్ దెన్ లొకేషన్ రాగానే ఫస్ట్ క్యాల్కులేషన్ స్టార్ట్ చాలా మంది. సో అది ఉండేది ఉంటుంది, క్యాల్కులేషన్ లేని ఒక లైఫ్ ఉంటుంది, క్యాల్కులేషన్ లేని ఒక సినిమా ఇండస్ట్రీ ఉంది. వాళ్ళు మంచి సినిమాలు తీద్దామని వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందుకే మీకు ఫస్టే చెప్పాను, చంద్రశేఖర్ రెడ్డి గారు ప్యూర్ సోల్, వేర్ హీ వాంట్స్ టు మేక్ గుడ్ ఫిల్మ్. దీంట్లో క్యాల్కులేషన్స్ ఇవి అవి ఏం లేవు. ఆయన మంచి సినిమా తీస్తారు అంతే ఆయన. సో మీకు ఈ అన్నిట్లో అండి ఛాలెంజింగ్ రోల్ అంటే ఏదనిపించింది మీకు? ఛాలెంజింగ్ యాక్చువల్లీ ఇప్పుడు రిలీజ్ ఇంకా అవ్వలేదు అది, బట్ వి వెంట్ ఫర్ ప్రొడక్షన్. ఐ ప్లేడ్ అ ఫిమేల్ క్యారెక్టర్ ఇన్ వన్ పర్టికులర్ ఫిల్మ్. అంటే బెస్ట్ క్యారెక్టర్స్ ఒక 5 చెప్పమంటే ఇన్ని సినిమాల్లో ద బెస్ట్ క్యారెక్టర్స్. విరూపాక్ష వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఆ క్యారెక్టర్ చేయడం. మహేష్ బాబు గారితో మహర్షి చేయడం, అది కూడా బాగా ఛాలెంజింగ్. ఆవకాయ బిర్యానీ ఫర్ మీ వాజ్ వెరీ ఇంటెన్స్, బికాస్ నాకు యాజ్ అ హీరో మొత్తం క్యారెక్టర్ క్యారీ చేయడం, యాజ్ అ ముస్లిం యాక్టర్, అంటే ముస్లిం ఆటో అక్బర్ అనే అతని క్యారెక్టర్
అప్పటి వరకు తెలుగు ఇండస్ట్రీలో ముస్లిం పేరుతోటి హీరోలు చేయకపోవడం అదొక వెరీ బ్యాగేజ్ గా హెవీ ఫీల్ అయినది. మలయాళం ఎక్కువ ఉంటాయి, మలయాళంలో ఉంటాయి, మలయాళంలో అన్నీ ఉంటాయిలేండి అసలు. దే ఆర్ డిఫరెంట్, దట్స్ డిఫరెంట్ ఆ జానర్ లో. సో ఇక్కడ యాజ్ అ ఫిమేల్ హీరో లీడ్ ఈవెన్ టుడే నోబడి విల్ హ్యావ్ హిస్ క్యారెక్టర్ నేమ్ యాజ్ అ ముస్లిం. సో ఛాలెంజింగ్ అంటే మెంటలీ ఆల్సో దట్స్ ఛాలెంజింగ్. అంటే మీరు డిఫికల్ట్ క్యారెక్టర్స్ ఏంటి అంటే సీఎం రోల్ చేసేటప్పుడు నీళ్ళు తాగకుండా నేను డైలాగ్ చెప్పడము, అంటే ఈ కష్టాలు ఒకటే కాకుండా ఐ థింక్ ఓకే బిర్యానీ బికేమ్ మోర్ పర్సనల్లీ ఒక ఛాలెంజింగ్ ఫిల్మ్. బికాజ్ స్ట్రీట్ లోంచి బయటకు వస్తే మా 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 ఓన్ కాలనీలో స్ట్రీట్లో దేర్ వాజ్ అ లేడీ హూ సెడ్ మన అమ్మాయిని వాడు ప్రేమించడం ఏంటండి అన్నారు. జబ్కి నేను వాళ్ళకి బాగా క్లోజ్, కమల్ ఎవరో తెలుసు, కానీ ఆ ఫీలింగ్ తోనే అంత ఓన్ చేసుకుని దే థాట్ దట్ హీ వాజ్ అ ముస్లిం. ఇది అలాగా యా. సో దీస్ ఆర్ డెఫినెట్ గా డిఫికల్ట్ ఫిలిమ్స్. ఇప్పుడు చేసినదే ఫిమేల్ లీడ్ ఒకటి చేసిన అదొకటి. మొన్న ఇంకొక ఫిల్మ్ చేశాను, అమలాపురంలో షూటింగ్ అయింది, సినిమా పేరు పెట్టలేదు, బట్ దాట్ క్యారెక్టర్ అగైన్ వాజ్ లిటిల్ కొంచెం డిఫికల్ట్ టు డైజెస్ట్. ఆ క్యారెక్టర్ పాత్ర అలాంటిది, కొంచెం డిస్టర్బింగ్ క్యారెక్టర్. సో క్లైమాక్స్కి వచ్చే వరకు కొంచెం దాన్ని మళ్ళీ వదిలి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు దాన్ని చేయడం అనేది. ఫౌజీ ఈజ్ వెరీ డిఫికల్ట్ ఫిలిం, హనూది. యా, అది కొంచెం ఛాలెంజింగ్ లో యాక్చువల్గా ఎలాంటి ఛాలెంజెస్ అంటే ఆవకేబిన్ ఒక ఛాలెంజ్ ఉంటుంది, బట్ ఫిజికల్ ఛాలెంజ్ దీంట్లో కొంచెం ఎక్కువ ఉంటుంది.